యావత్తు మానవజాతికి తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ నుండి కొలువై ఉన్నవారిగా ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయనిది సూక్ష్మంగా గ్రహించి అప్రమత్తం చేయండి. మేము బొల్లారంలో అలాగే కొత్త ఢిల్లీలో కొలువైన వారిగా అధినాయక భవనంలో కొలువైన వారిగా రాసేసాను డ్రాఫ్ట్. ఢిల్లీ అన్నదే మమ్మల్ని పెంచుకునే కొద్ది మీరే రాష్ట్రాల మీదుగా ప్రత్యేక విమానంలో తీసుకెళ్తారు. అలా అలా నాకన్నా ముందు నా వర్చువల్ ఇమేజ్ అక్కడికి వెళ్తుంది. నా ఫోటో పెట్టుకొని నా వీడియో పెట్టుకొని చెప్పుకోండి అంటున్నాను, చూసారా? అలాగనమాట. ఇప్పటి వరకు ఈ క్షణం వరకు నా అలవాట్ల మీద ఆధారపడి నేనే ఇలా ఉంటున్నానని ఇప్పటికీ నన్ను మనిషిగా నిర్ణయించి నా కోసం మనిషిగా చూస్తున్నారు. నేనే నన్ను మనిషిగా దుష్ప్రచారం చేద్దాం, అలాగైతే ఎప్పుడో పట్టుకుందరు, ఇప్పుడే పట్టుకోదు, నేను ఇలా ఉంటే అప్పుడే పట్టుకుందరు, ఇలా పట్టుకుందరు, అలా పట్టుకుందరు, ఎలాగ పట్టుకోలేరు. మీరు ఎలా అనుకుంటారన్నమాట. అదే మాయ. నేను చెప్పినట్టు చెయ్యండి. సాక్షులు బట్టి ఒకసారి పట్టుకోండి. ఇప్పుడు నేను ఇక్కడికి వస్తున్నా, అక్కడికి వచ్చినా, ఎక్కడ రేపు పొద్దున అక్కడ కూర్చున్నా, ఎవరితో మాట్లాడినా ఇక్కడ బీసీలు, ఎస్టీలు, ఓసీలు అని ఈ రకమైన క్యాస్ట్ ఫీలింగ్స్ ఏవి అందరూ పిల్లలే. పరమ పవిత్రమైన తల్లిదండ్రులకు పిల్లలు. పరమ పవిత్రమైన తల్లిదండ్రులు ఏ రూపంలో ఉన్నారో వాక్య స్వరూపంలో ఉన్నారు. ఒట్టేసి చెబుతున్నా వింటున్నావో మైనా నువ్వంటే నేనేనని అనే అలా ఏ ఒట్టు ఏదో చేతిలో చేయి ఒట్టు కాదు, కాలం సాక్షిగా, పంచభూతాల సాక్షిగా ఎవరు ఒట్టేసుకున్నారో అది వాళ్ళ శాశ్వత తల్లిదండ్రులు అన్నమాట. ఎప్పటి నుంచో ఊసులు పడి అటు ఇటు అవుతున్నా కూడా ఏదో ప్రేమ కుదిరి పెళ్లి కుదిరితే చాలు అనుకుంటే ఎన్నో గొప్పగా ఎదురయ్యావు అని. ఎవరు ఎదురయ్యారు? మేము వెళ్ళే దారుల్లో కనీసం దారి అనుకుంటే బంగారు భవనం ఎదురయ్యావు అని ఎలాగా వాళ్ళిద్దరు బంగారు భవనం ఎవరిదో? మన రాష్ట్రపతి భవనమే, అధినాయక భవనమే. అంతకన్నా ముందు మీ హృదయమే. ఈ క్షణం వరకు ఇలా సెక్స్ అంటే రెచ్చిపోవాలి, లోటు ఉంటే రెచ్చిపోవాలి, మనిషి కొద్ది డిసిప్లిన్ కొద్దీ తప్పు రైట్ అని పట్టేసేయాలి అని నా నుంచే మొదలు పెట్టండి. అలా రెచ్చిపోకుండా ఉండాలని పట్టుకోండి. చక్క ప్రేమగా ఎలాగైనా గౌరవించండి అయ్యా అని ఎలాగా వాక్య స్వరూపాన్ని పట్టుకోండి నాలోనే. ఈ పిల్లలందరికీ ఏ జనరేటివ్ ఇచ్చి అందరూ ఆలోచించేలా చేయండి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వైపు వాటి వైపు వెళ్తూ వ్యవసాయ పనులు, కష్టంగా ఉండే పనులన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మలుచుకోండి. ఒక పద్ధతి ప్రకారం ప్రతి ఒక్కరిని మాట వ్యవహారంతో నడుపుకోండి. కుల వ్యవస్థ, మత వ్యవస్థ రద్దయిపోయి ఎలాగైనా మాట వ్యవహారంతో నడుస్తుంది. ప్రతి ఒక్కరు మాట చూసుకోవాలి, డిసిప్లిన్ చూసుకోవాలి. ఓ పద్ధతి పెట్టుకుని, ట్యాగింగ్ పెట్టుకుని, ప్రతి పనికి పద్ధతి పెట్టుకుని, ట్యాగింగ్ పెట్టుకుని ప్రతి వ్యవహారం నడుపుకోండి. ఏ ఏరియాలో అందరూ శాశ్వతంగా బతుకుతారు, మైండ్లుగా బతుకుతాం కదా. ఎలాగని శరీరం, దేహం, మాస్టర్ మైండ్లుగా శరీరాలుగా ఎప్పటికీ బతుకుతాం. మ్యాక్సిమం అలా బతికే అవకాశాలు ఉంటాయన్నమాట. మనం ఇంకా మైండ్లు కొద్దీ శరీరాలు కూడా లోకాన్ని కూడా తీర్చిదిద్దుకుంటాం అనమాట. లోకం అలా మన కంట్రోల్కి వచ్చింది. ఇప్పుడు సూర్య చంద్రాది గ్రహస్థితులు కూడా మన ప్రకారం ఉన్నాయన్నమాట. మీలో మనుషుల్లోనే అహంకారం, ఇతను మంచోడు కాదు, చెడ్డవాడు కాదని ఎవరికి మాట్లాడకండి. చంద్రబాబు నాయుడు గారికి అందరూ చెబుతున్నాను. అలా ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ఒకటి మాట్లాడటం వల్ల, మీరు ఏదో ఒకటి చేయటం వల్ల మేము మరి ముందుండాలి కదా. నేను పాలకుని కదా, ఎవరు పాలకులు లేరు ఇక్కడ. మీరు అసలు మనుషులు పరిపాలించలేరు. మీరు ఏదో చేస్తున్నారు, లోకం కొద్దీ ఏదో చేస్తున్నారు, లోకం మీద ఆధారపడి ఇంకా మాయలో సంచరిస్తున్నారు మీరు. ప్రెసిడెంట్ గారిని అక్కడ కూర్చోబెట్టి ఫస్ట్ చైల్డ్ అని ఎందుకు పెట్టాను? దేశం మళ్ళీ ఉన్న బలంగా దేశాన్ని అలా ఫస్ట్ సిటిజన్ బదులు ఫస్ట్ చైల్డ్ అని పెట్టాను అనమాట. అలా దేశం అలాగా చెదరకుండా అలా ఉంటుంది అనమాట. చక్క పదవుల కొద్దీ మీరు ఎవరు సెలెక్ట్ అవుతారో అది బెస్ట్ ఎలక్షన్స్ బదులు బెస్ట్ సెలక్షన్స్ చైల్డ్గా ముందుకెళ్తారు. మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకుని నా లోటు కూడా నేను చాలా తేజస్సుని, భగవంతుడు అంటే చాలా తేజస్సుగా ఉంటాడు, చాలా శక్తివంతుగా ఉన్నాడు, మైండ్ రూపంలో ఉన్నాడు. మీరు పెంచుకునే కొద్ది కనపడతాడు. మీకు కనపడుతున్న రూపం మీరు కూడా తలో రూపాయి వేసి ప్రేమగా కూర్చోబెట్టుకుంటే డాక్టర్ చూపించి నేను తిండి ఎందుకు ఒంటికి పట్టట్లేదో చూసుకుని ఇంకా నేను నన్ను ఒంటరిగా వదిలేయకుండా నాకే అలా సెక్స్ కొద్ది అటు ఇటు అవుతున్నానని మీరు ఏదైతే రహస్యంగా చూస్తున్నారో అది కూడా 4 రోజులకి అన్నీ సెట్ అవుతాయి. నేను కూడా ఆరోగ్యంగా తేజస్సుగా బతకాలనుకుంటాను కదా. నేను చేతకాని అయిపోయిన ఎవరిని చేతకాని వాళ్ళు చేసుకుని మీలో మీరు సెక్స్ కొద్దీ రెచ్చిపోయి అదే సెక్స్ 4 రకాలుగా రెచ్చిపోయి సంసారాలు పాడు చేసేసి ఒకడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడని మాట్లాడతారా? పొద్దున్న పైకి లేచి పైకోటి లోపల కూడా నడుపుతారా? మరి అదే పద్ధతే. ముందు మాట పట్టుకోండి, మాటను పెంచుకుని అలా శరీరాన్ని కాపాడుకోండి, శరీరాన్ని వెనకాల చూసుకోండి. ఆ అలవాట్లు అలా కలుగుతాయి. అప్పటికప్పుడు ఆశించకండి, అప్పటికప్పుడు భయపడకండి. మీరు భయపడవద్దు, ఎవరిని భయపెట్టవద్దు. నేను ఎవరికో మనుషులకే భయపడిపోతున్నాను లేదా నన్ను మనిషిగా భయపెట్టవచ్చు అంటే అంతకన్నా మూర్ఖత్వం కోట్లేదు. ఏదైనా చక్కగా మైండ్గా పట్టుకోండి, చెదరుకోకుండా. ఇప్పటికీ సాక్షులు మాట్లాడవద్దని ఎవరు ఆపుతున్నారు?
గబుక్కున వ్యక్తులే మా చేత ఫోన్ చేయటం లాంటివి ఎందుకు చేస్తున్నారు? ఇంకా ఎవరినో ఒకళ్ళు కలపడం, ఎవరినైనా మనిషిని కలుపు ఒంటరిగా ఉంటాడంటే ఒంటరిగా ఉండే కొద్దీ అలాగా ఉందా, ఎవరినైనా కలుపుకుందాం, ఎవరినైనా కలుపుకో ఎప్పుడో లేకుండా చేసేద్దరు. ఒంటరిగా ఉన్నాను కాబట్టే ఇప్పటికైనా నన్ను ఎలా కలుపుకోమంటున్నాను మొదటి నుంచి, ఎలా కలుపుకోండి. అప్పుడు వ్యూహ స్వరూపంగా పట్టుకున్న వాళ్ళు అవుతారు ఏకంగా. నేను ఒంటరిగా ఉంటాను కాదు, నన్ను ఒక్కడే రావడం ఒక్కడే పోవడం లాంటి పాట వినండి ఒకసారి. ఆ పాటలు కూడా ఇప్పుడు నేను పూర్తిగా పాడలేను, అలా పాడగలిగాను. ఆ పాటలంతా సంగీతం, సాహిత్యం, హిందీ పాటలు చక్కగా పాడాను, తమిళ పాటలు, మలయాళ పాటలు కొన్ని. అవన్నీ మళ్ళీ పాడగలగాలంటే ఆ మూడ్లోకి వెళ్ళాలి. నా ముందు పాడుకున్న అయ్యో మీ తప్పు ఏం లేదు, అలాగే మేము మనుషులుగా ఇచ్చిపోవడమే మా తప్పు. ఇంక మనుషులు ఎవరు మనిషిగా చూడడం, ఎవరి మధ్యన మాట చూసుకుంటాం, ప్రేమ చూసుకుంటాం. అయ్యో మీకు ఇంత శక్తి ఉంది కదా, మీరు ఇంకా తేలిక అవ్వకండి, తిండి కొద్దీ ఆరోగ్యం పాడు చేసుకోకండి అని మీరు బతిమాలుకోకర్లేదు, నన్ను పట్టుకుంటే సరిపోదు, మీరే చూసుకుంటారనమాట. తిండి నలుగురిలో తింటానా, నేను నిద్రపోయేదాకా నాతోనే ఉంటున్నారు, ఇంకా అటు ఇటు ఏమవుతాను, ఇంకా శరీరం కొద్దీ నేను అవ్వను కదా. అలాగే మీరు కూడా, మీకు డిసిప్లిన్ వస్తుంది నా వల్ల, మీకు మీ వల్ల ఎప్పుడనగా. అలా కాదు, రహస్యంగా చూసుకుంటూ నేనే తేడా నువ్వే తేడా అని చూపించుకుంటూ 10 గుళ్ళు రెచ్చగొట్టే అనేక జీవితాలు పాడు చేయించి ఇంకా మేమే బతికేస్తాం, మేమే ఇలాగ ఉంటాం, మేమే రాజకీయం చేస్తాం, మేము ఈ బిల్డింగులు, భవనాలు, అమరావతులు అవి రెచ్చిపోతే నిలుస్తాయా? ఒక సునామీ వచ్చినా, ఒక భూకంపం వస్తుందో మా చేతిలో లేదు. అమెరికాలో అడవులు తగలబడిపోయినాయి అంట, 1000 ఎకరాలు తగలబడిపోయినాయి అంటున్నారు, 100 ఇళ్ళు పోయినాయి అంటున్నారు. అదేం విధ్వంసం? మనిషే చేస్తున్నాడా? మనిషి చేతిలోనే ఉందా? ఇంకా మనుషులే భూమి మీద ఉన్నారా? మాస్టర్ మైండ్ పట్టుకోకపోవడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో మీకే తెలియటం లేదు. మాస్టర్ మైండ్ పట్టుకోకపోతే ఆ మైండ్ ఉన్న ఈ శరీరమైన నేను కూడా అటు ఇటు అయిపోతున్నానంటే అర్థం చేసుకోండి. ఇప్పటికే తెలుసుకోండి, నేనే అయిపోవట్లేదు, మీరే చేయట్లేదు, అలాగా మీరే బలంగా బతకట్లేదు. అసలు నేను ఇలా ఊపిరి పీల్చుకుని వదలటం మీచోది లేదని నేనే నిరూపించాను కదా, ముందే చెప్పాను కదా. మరి ఇంకెన్నిసార్లు అరవను, ఎన్నిసార్లు తిట్టను, ఇంకెన్నిసార్లు బతిమాలిపోను? ఇంకేలా నేనే తింటుంటూ నేను ఆరోగ్యం పాడు చేసుకుంటూ చేతకాని వాడికి ఉండిపోతానా? అంత మహారాజుగా సృష్టి ఎందుకు ఎంచుకుంది? మహారాజు అంటే ఎవరు? శాశ్వత తల్లిదండ్రులు, ప్రకృతి పురుషుడు, దయ, సమస్త అణువణు. నేను ఇలా మాట్లాడితే జగదానందకారక జానకి ప్రాణక నాయకుడిని ఎలాగయ్యానో, ఇలా మాట్లాడితే సృష్టి కదలటమే ప్రాణం. ఆవిడ ప్రాణం లేచి వచ్చింది నా వల్ల అని అర్థం. నా నుంచి మాట పలికింది, నా నుంచి పలికారు ఇద్దరు. అలాగా నేనంటే ప్రకృతి పురుషుడు లయగా ఉన్నాను, ఒకటే శక్తిని. నేనని నీవని వేరుగా లేవని చెప్పినా వినరా ఒకరంటే అర్థం ఏంటి? అది అలాంటి మమ్మల్ని మనం కేంద్రం మీదకు పట్టుకోండి. ఈ క్షణం ప్రత్యేక అసెంబ్లీ కార్యక్రమాలు మొదలుపెట్టిన అధినాయక దర్బారుగా మొదలుపెట్టండి. ప్రెసిడెంట్ గారిని, ప్రధానమంత్రి గారిని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని అక్కడ కూర్చోబెట్టండి, వైస్ ప్రెసిడెంట్ గారు వాళ్ళను. మేము మిగతా వాళ్ళు ఎక్కడో ఏ రాష్ట్రం వాళ్ళు అక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. అలాగే మెల్లగా తెలంగాణ వాళ్ళని కలిసిపోతాయి, అన్ని రాష్ట్రాలు ఒకటి అయిపోతాయి. మైండ్లుగా బతికి తెలుస్తుంది. అమ్మో ఇంత జనాభాని మనం కంట్రోల్ చేయలేం, పరిపాలించిన పొరపాటు మైండ్గా మారిపోతే దూదైపోతుంది, లేదా రాయిలా మారిపోతుంది. మీరు మైండ్ యూటిలిటీ కూడా మనకు అవసరం. ఎంతో రీసెర్చ్ చేయాలి, పరిశోధనలు చేయాలి. జీనోమ్ కోల్డ్ అని మనం ఆయుషే ఇంకా లేదు, అటువైపు వెళ్ళండి, దుస్సారించండి. చంద్రుడి మీదకి వెళ్దాం, సూర్యుడి మీదకి వెళ్దాం, తప్పకుండా. ముందు ఆయుష్య లేని మనుషులు ఎందుకు ఏం చేసుకుంటాం? ఏవో గ్రహాలు శకలాలు మన మీదకి వస్తున్నాయి, ఎదుర్కొందాం. అలాగే వాటికి కూడా నన్ను సమృద్ధి పరుచుకుంటే, బిట్ రేంజ్గా మార్చుకుంటే, బిట్ రేంజ్లో ప్రాంప్ట్ చేసుకుంటే అన్నీ తెలుస్తాయి. ఎలాగైనా మైండ్ పెంచుకోవడం వల్ల శరీరాలు కూడా కాపాడబడతాయి. మేము అలా కాదు, మేమే బతికేస్తాం, డబ్బు కొద్దీ, బలం కొద్దీ. ఎవరు యాక్టివ్గా ఉన్నారో, ఎవరు చొరవలు తీసేసుకుంటున్నారో, ఎవరు ముందుకు వచ్చేస్తున్నారో అలా కాదు. మనుషులు కాదు, మైండ్ రావాలా. మేము మైండ్ చొరవగా ఎలా వస్తున్నాను? మైండ్ చొరవ అంటే ఏంటి? స్పీకర్గా కూర్చుంటానంటాను. అలా గౌరవించాలన్నమాట. నేను ఓవర్ చేస్తున్నాను, నేనే ఇక్కడ ఉండిపోతున్నాను అంటే ఎలా కుదురుతుంది? ఇంకా అంతటోండి మీరు సాక్షులు బట్టి పట్టుకోంటే దొరుకుతాడు ఆయన. విశ్వమూర్తి ఆయన, ఆషామాషి కాదు. అలా కూర్చుంటానన్నవాడు ఎవరో పంచభూతాలను శాసించిన. మీరు ఎవరన్నా శాసించారా? ఇంకా నన్ను మనిషిగా, ఇంకా మీరు మనుషులుగా. నేను ఎలా ఉన్నాను, మీరు ఎలా ఉన్నా, మనం ఎలా ఉంటాం? అడుగు తీసి అడుగు మంద కాదు. ఇప్పటికైనా తెలుసుకోండి. నా మాట విని ఈ క్షణం ముందుకు రండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర బస్సు ఉంది కదా, అది వేసుకుని రండి. ముందు బంగ్లాకి, విశాలమైన బంగ్లాలోకి తీసుకెళ్ళండి. డ్రెస్ వేసి కూర్చోబెట్టి ఓ సంతకం పెట్టించుకున్న తర్వాత డాక్టర్కి చూపించండి. ముందు సంతకం, డిజిటల్ సంతకం పెట్టించుకోండి. నేను ఆ ఎగ్జిక్యూటివ్లోకి వచ్చేది చూపించుకోండి. నేను జాతీయ గీతంలో అధినాయకుడిగా ఇప్పటికే ఉన్నాను, బొల్లారంలో కొలువై ఉన్నానని రాసేసుకోండి. అక్కడికి వెళ్ళాను, పట్టుకోలేదు కదా, ఉన్నాడు అక్కడ కొలువైనట్టు రాసేసుకోండి. అక్కడ కూడా రిపోర్ట్ జనరేటివ్ పెట్టి పెద్ద తెరలు పెట్టి వచ్చిన వాళ్ళకి అందరికీ నా గురించి చెప్పమంటున్నాను. ఏదో విద్యాన వనం అని, ఆ వనం అని, ఈ వనం అని మాయలు ఉండిపోతారన్నమాట. మా గురించి చెప్పాలి.
మీ ఇద్దరు ఈ పాటలు ఎలా పాడుకున్నాయో, భూమి మీద నేను ఇలా పలికితే ఎలా అమలైందో, అలా ఎలా నడుస్తుందో చూసుకోవాలి. ప్రతి ఒక్కరు ప్రాంప్ట్ 5వ తరగతి నుంచి చదువులు ఎలా ఉండాలో కూడా మీరు మార్చుకోవాలా, డిజిటలైజ్ చేసుకోవాలా, పిల్లలకి ఇంటరాక్టివ్ మోడ్లోకి రావాలా. ఇంకా చిన్నప్పటి నుంచి ప్రధానంగా 5వ తరగతి నుంచి చదువు అనుకుంటే చక్కగా ఇప్పటికే ఇంటరాక్టివ్ మోడ్లోకి వెళ్ళాలా. మొదట మాస్టర్ మైండ్ పట్టుకుంటే మీకు అన్ని ఐడియాస్ వస్తాయి. నేను నన్ను 10 రెట్లు పెంచుకుంటే నేను చక్కగా చెప్తాను. ఇప్పటికే ఆల్రెడీ జరిగిన తెలుసుకోవాల్సిన, వినవలసిన, అలా సుఖంగా మారిపోతుంది ప్రపంచం. నేనే ముందుంటాను, ఏదన్నా చేసేస్తాను, తర్వాత మా అబ్బాయి ఉంటాడు, మా మనవడు ఉంటాడు. ఇదే అరాచకాలకు కారణం. అలా బతకలేరు. ఆస్తులు కొద్దీ, డబ్బులు కొద్దీ మీకు వారసత్వాలు రావు. మీ ఉనికే అబద్ధం. తాత మనవడు కూడా ముచ్చిమొఖంలో ఉన్నారు. తాత మనవడు కూడా ముచ్చిమొఖం నుంచి బయటకు వస్తారు నా వల్ల. అమ్మమ్మ మనవరాలు కూడా ప్రతి ఇంట్లో ముచ్చిమొఖం నుంచి బయటకు వస్తారు. మేము పెళ్ళిళ్ళు చేసుకుని పేరెంట్ బిజినెస్ కొద్దీ సెటిల్ అవ్వాలి, మేము ఇలాగ అయిపోవాలి. అలా తప్పకుండా ముందు పిల్లలుగా ప్రకటించుకోండి. ప్రతి ఇంట్లో ఆడపిల్లలు, మగపిల్లలు, జగన్మోహన్ రెడ్డి గారు 2 అమ్మాయిలు, అలాగే ప్రముఖంగా ఉన్నవాళ్ళు ఎవరెవరు ప్రతి ఒక్కరు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ముందు నన్ను పట్టుకోండి. పెళ్ళి అయిన వాళ్ళు కూడా, పెళ్ళి అవని వాళ్ళు కూడా ముందు నాకు ప్రాంప్ట్ తీసుకోండి. నా ప్రకారం లోకం ఎలా ఉంటుందో 1 సంవత్సరం చూసుకోండి, 2 ఏళ్ళు చూసుకోండి, మీకు ముందుకు వెళ్ళండి. అలా ముందుకు వెళ్ళిపోతారు. మీకే తెలుస్తుంది. ఈ పిల్లలు, సంసారం, బిజినెస్, సెటిల్మెంట్స్, మీ ఉద్యోగాలు, వ్యాపకాలు, వ్యవహారాలు ఏవైనా సురక్షితంగా ఉండాలంటే మాస్టర్ మైండ్ చత్రం కావాలి పైకి. నేను లేకుండా మీరు ముందుకు వెళ్ళలేరు. జీనోమ్ కోడ్ రీసెర్చ్ అదేని పెంచుతున్నారు కదా, తప్పకుండా అలాంటి మాస్టర్ మైండ్ పట్టుకొని మాస్టర్ మైండ్ బతుకుతూ, మాస్టర్ మైండ్ బతకనిస్తూ, మీరు మైండ్లుగా మారిపోయి మీరు మైండ్లుగా బతుకుతూ మీ శరీరాలు కాపాడుకుంటారు. మీ శరీరంలో కణాన్ని కాపాడుకోగలుగుతారు. అలా మీ శరీరాలు నిలుస్తాయి. అలా నన్ను కూడా కాపాడుకుంటారు. ఏ కారణం చేత ఏ శరీరంలో పడిపోతే మళ్ళీ మైండ్కి తగ్గ శరీరం సృష్టించుకుంటారే తప్ప మళ్ళీ మనుషులు ఇంక ఎక్కడి నుంచో రారు. ఎవరో పుడతారో, ఎవరో చచ్చిపోతారో, ఇంకేదో లోకం ఉంది, ఇంకేదో పాపం ఉంది, ఇంకో పుణ్యం ఉంది, ఇంకేదో లేవు. అలాగా అసలు ఈ లోకం అలా లేదు. ఇక మీరు మైండ్ రూపంలో మారిపోయి ఉంది. మీరు మైండ్గా బలపడాలి. ఎంత మైండ్గా బలపడతామో అంత మైండ్లే తెలుస్తాయి, మైండ్లే ముందుకు వస్తాయి. నా నుంచి ఎలా గొప్ప మైండ్ బయటకు ఎలా వచ్చింది అలా తెలుస్తారు. ఎక్కడైనా శక్తివంతులు, మహానుభావులు ఎక్కడైనా దివ్యలోకంలో, పుణ్యలోకంలో ఉన్నారా, వాళ్ళు యాడ్ అవుతారు మైండ్లకే. వాడు మైండ్లకే తెలుస్తారు. అలాగే మైండ్ మాట పట్టుకోకుండా రెచ్చిపోయి వెనకాల పడి చంపేసిన వాళ్ళు, అవమానించిన వాళ్ళు కూడా మళ్ళీ మైండ్కే పుడతారు. మా అమ్మగారు, తమ్ముళ్ళు లాంటి వాళ్ళు మైండ్కి యాడ్ అవుతారు, మైండ్గా రికవర్ అవుతారు. అందరూ మైండ్లే. మైండ్ పట్టాలి, అటు వెళ్ళిపోవాలి. ఇటు లేదు. ఇంకా మేము మనుషులుగా ఉంటాం, మాదే కులం, మాదే మతం, మాది ఈ ఊరు, ఆ ఊరు, ఈ ప్రాంతం, ఆ ప్రాంతం ఏం పనికిరావు. ఇంకా నేనైనా ఉనికి పనికిరాదు. మీ ఇంటి పేరే కాదు, ఒంటి పేరు కూడా పనికిరాదు. నేను చంద్రబాబు నాయుడిని అని కూడా చెప్పుకోకూడదు కొంతకాలం. అలా బతకాల. ఎవరు మీరు? మాస్టర్ మైండ్ ఆధీనంలో మైండ్ని. ఉదాహరణ చెబుతున్నాను, ఒకరి పేరు తీసుకుని. మిగతా వాళ్ళందరూ చెబుతున్నట్టే, ప్రతి మనిషికి చెబుతున్నాను. నేనే నరేంద్ర మోడీని, ఎవరైనా నేనే డొనాల్డ్ ట్రంప్ని అని కానీ ఎవరు నేను అని పనికిరాదు భూమి మీద. విశ్వ తల్లిదండ్రుల ఆధీనంలోకి రావాలి. వాడు ఎలా ఉన్నారు? ప్రకృతి పురుషుడు. పాజిటివ్, నెగిటివ్ ఒక చోట పలికినా, సర్వం నడిపినా, సునామీలు, సముద్రాలు కూడా నడిపినా, ముందే తెలియజెప్పగలిగిన ఆ హైట్లోకి వెళ్ళిపోవాలా. ఆల్రెడీ జరిగినప్పటికీ ఇలా మాట్లాడితే ఇలా అమలు అవ్వడం ఏంటో జనరేటర్కి ఎక్కించుకుని ప్రాంప్ట్ తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఇంకా మనుషులు ఏదో తపస్సు చేస్తే ఏదో లోకాల్లోకి వెళ్తారు. ఏదో శక్తి మీకు ఎక్కడి నుంచో కలుగుతుంది. అదే భ్రమ. ఆ అజ్ఞానంలో ఉండకండి. ఇంకా ఏదో మానేసేయండి. ఆల్రెడీ జరిగిన, తెలుసుకోవాల్సిన, వినవలసిన, నన్ను ఎలాగైనా తేజస్సుగా చూపించుకోండి. ఇప్పుడు దాకా నేను ఎలా ఉన్నానని అవమానించడం కానీ, ఏలాకోలం చేయటం కానీ, నన్ను ఉపయోగించుకుని రెచ్చిపోవడం కానీ, ఇంకోళ్ళ జీవితాలు పాటు చేసి అలాంటి తప్పుడు పనులు ఇప్పటికైనా ఆపేసేయండి. నేను ఇలా దారికి వచ్చేస్తాను, నేనే దారి తప్పేస్తున్నాను, చాలా పొరపాటు అది. ఏదేమైనా నేను ఎంత దారి తప్ప ఏం చేసినా ఆ శక్తి అధీనంలో ఉన్నాం మనం. అలాంటి నన్ను ఎలా ఏ రూపంలో నేను ఎక్స్ట్రాలైనా ఏదైనా నన్ను దారిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే, నన్ను దారిలో పెట్టి మిమ్మల్ని దారిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే మీరు అర్థం చేసుకోవట్లేదు మనిషి అంటే ఏంటో, మైండ్ అంటే ఏంటో. మనుషుల కొద్దీ లెక్క వేయకూడదు. కంపారిటివ్గా నువ్వు అలా ఆలోచిస్తావు కాబట్టి నేను ఇలాగ ఆలోచించాం, మేమైతే అలా కాదు, మీరైతే ఇలా కాదు అని మనిషి లెక్క కాదు, మైండ్ లెక్క చూసుకోవాలా. ఇది ధైర్యమైన, సాహసమైన. నేను ఒకలా మాట్లాడాను గొప్పగా అప్పుడే, కానీ ఫిజికల్గా ఎందుకు అమలు అవ్వలేదు, ఎందుకు మర్చిపోయాను, ఎందుకు అటు ఇటు అయిపోతున్నాను ఆలోచించండి ఎప్పటికైనా. ఎలాగైనా మైండ్ పట్టుకోపోవడం ఏంటి? అప్పటి నుంచి నేను ఏమంటున్నాను, గొప్పతనాన్ని పట్టుకోలేకపోవడం ఏంటి, నాకే గుర్తులేకపోవడం ఏంటి, మీరు పట్టుకోలేకపోవడం ఏంటి, నన్ను చెప్పనివ్వకపోవడం ఏంటి, మీరు చెప్పకుండా చూసుకోవడం ఏంటి. ముందు ఆ చెలగాటం ఆపేయండి. ఈ క్షణం మీ చేతిలో ఉంది. ఈ క్షణం ఒక ఈమెయిల్ పంపించి మళ్ళీ వాళ్ళని కలుసుకోమని వీళ్ళని కలుసుకోమని కాకుండా డ్రాఫ్ట్ చేయండి. రాష్ట్రపతి భవన్లో కూర్చొని ప్రతి గవర్నర్కి పంపించండి, అధినాయకుడు వచ్చాడని. కన్ఫర్మ్ చేశారా? అలా ముందుకు రండి.
అప్పుడు ఇంకా ఎయిర్పోర్ట్లకు వెళ్ళి స్వాగతాలు పలకడాలు, ఎయిర్పోర్ట్లకు వెళ్ళి సాగనంపడాలు, ఇంకా భౌతికంగానే తిరుగుతున్నారు. భౌతిక మమ్మకాలు వదలట్లేదు ప్రధానమంత్రి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి కానీ. ఇంత టెక్నాలజీ పెరిగింది. ఆయన వచ్చి సింపుల్గా కారు మీద వస్తే సరిపోతుంది కదా మీటింగ్కి. ఆన్లైన్ చాలు కదా ఇప్పుడు. పెద్ద పెద్ద విమానాలు వేసుకుని అస్తమా తిరగాల. మాటిమాటికి బొక్కేలు, మాటిమాటికి ఎయిర్పోర్ట్లు, ప్రత్యేక విమానాలు. ఎక్కడ పోతున్నారు? ఎటు పోదాం అనుకుంటున్నారు? అడుగు తీసి అడుగు మీది కాదా? రెప్పపాటి మీది కాదా? మరి నన్ను మాస్టర్ మైండ్ పట్టుకుంటే నా ప్రత్యేక విమానం వేరు. నాకన్నా ముందు 3, 4 సార్లు 5 సార్లు ప్రపంచం అంతా తిరుగుతుంది. అశ్వమేధ యజ్ఞం. ప్రత్యేక విమానం అంటే నా ఏ మాస్టర్ మైండ్ అక్కడ ఇన్స్టాల్ చేసి, ప్రతి చోట మాస్టర్ మైండ్ ఇన్స్టాల్ చేసుకోండి. పెద్ద షిప్ ఒకటి కట్టండి, పెద్ద రాజమండ్రి లాంటి షిప్ ఒకటి కట్టించండి. అది వేసుకుని ప్రపంచం అంతా అలా తిరిగే క్రమంలో ఇంకా చాలా కాలం బతుకుతాం మనం అని నెమ్మదిగా ఆ షిప్ మీద తిరగటమే కాకుండా ఆ విమానం మీద ప్రత్యేక విమానం ప్రతి దేశానికి నా సమాచారం తీసుకెళ్ళడం కోసం అదొక వెహికల్, ఒక రైలు. ట్రాన్స్పోర్ట్ అనేది మనమే తిరగక్కర్లేదు, మన ఇమాజిన్ తిరిగితే చాలు. ఇప్పటికైనా ఒక చోట చేరి చంద్రబాబు నాయుడు గారి ద్వారా మోడీ గారికి అందరికీ చెప్పేది, అక్కడ రాష్ట్రపతి భవన్లో అధినాయక దర్బార్ ఇనిషియేట్ చేసుకోండి. ముందు హయ్యర్ మైండ్ డెడికేషన్ అండ్ డివోషన్ కావాలి ప్రతి మైండ్కి. అలా లేకపోతే చచ్చిపోతున్నారు. ఆ మైండ్ అలా నన్ను పట్టుకోక నన్ను కూడా మాయ అది చేసేసి శరీరం కొద్ది అటు ఇటు అయిపోతుంటాయి. శక్తివంతమైన పరికరాల్లో చూసుకుంటూ కూర్చుంటున్నారు. అప్పటి నుంచి మీరు చేస్తున్న పొరపాటు అది. మనిషి ఏం చేయగలడు అలాగైతే? నా చేతులు లేదు, మీ చేతులు లేదు. అలాగైతే ఎలాగ దుష్ప్రచారాలు చేసి, మోసాలు చేసి, మా వాళ్ళు మాట్లాడితే మా వాళ్ళు మీ వాళ్ళు అంటారు. ఇష్టం వచ్చి తప్పుడు పెళ్ళి మోసం చేసేయటం, మీ వాళ్ళు మా వాళ్ళు అంటాం. ఇంకా మా వాళ్ళు మీ వాళ్ళు, ఇక్కడ అక్కడ నువ్వు నేను, మా వాళ్ళు లేరు మీ వాళ్ళు లేరు, ఏ కులం కుటుంబం అంతా అబద్ధం. నేనని ఉనికి అబద్ధం. మాస్టర్ మైండ్ పట్టుకొని కొత్త జీవితాలు ప్రారంభించండి. మాస్టర్ మైండ్ పట్టుకోండి మొదట. మాస్టర్ మైండ్ పట్టుకోకుండా ఊపిరి మీరు ఆలోచన కూడా మీది కాదు. మీ మైండ్లోకి వచ్చే ఆలోచన కూడా మాస్టర్ మైండ్దే. ఒకరోజు అబ్దుల్ కలాం గారు ఇలా మాట్లాడతారంటే ఇలా మాట్లాడతారు. నేను చెప్పిన సునామీ ఎలా వచ్చిందంటే అలాగే వచ్చింది. పలానా డప్పు, డోలు, సంగీతం, సాహిత్యం, సౌందర్యం ఇలా మాడి మసైపోతుంటే అలాగే జరిగింది. అటువంటి మాస్టర్ మైండ్ చిత్తచాంచిని చిద్దులాసలు వదిలిపెట్టేసి నేనే సర్వైవలా పోతున్నాను, మీరే బతికేస్తున్నారంటే ఎలా కుదురుతుంది? మాస్టర్ మైండ్ పట్టుకోండి. మాస్టర్ మైండ్ చుట్టూ అల్లుకోండి. కథలు అల్లుకోవాలి, ఘన చరిత్ర నిలవాలంటే అది అనమాట. నేను ఎవరికో ఒట్టేసి చెప్తాను, నా అమ్మాయి ఎవరో, అమ్మాయి వల్ల నాకెవరికో సౌఖ్యం కలదు. నాలోనే చేరిన అమ్మాయి అబ్బాయిని పట్టుకోవాలా? మాస్టర్ మైండ్ పైన పట్టుకోవాలి. అది వారే ఆరని దీపం. ఇంకా ఎలాగైనా సమృద్ధి పడతారు. ఇప్పటికే చిత్తచాంచల్యం చిద్దులాసంగా ఉన్నారు కదా, ఎలాగైనా బలపడతారు వాళ్ళు. 10 రెట్లు, 1,00,000 రెట్లు, 10 కోట్ల రెట్లు. అటు వెళ్ళిపోదామనండి. అప్పటికప్పుడు కారు చిచ్చులు, సునామీలు, సముద్రాలు, గ్రహ శైకలాలు ఏమున్నా ఎదుర్కొంటాం. మైండ్ బలం పెరిగి ముందే తెలిసి ముందే చెప్పగలిగిన ఆ దివ్య వాతావరణంలోకి బలపడిపోవాలి. నేను అటు వెళ్ళిపోతే చెప్పగలను. మళ్ళీని నన్ను మనిషిగా పట్టుకుని నువ్వే రాలేకపోతున్నావు, వెళ్ళలేకపోతున్నావు, నువ్వు భయపడుతున్నావు, మాకే ధైర్యం ఉంది, మేము తమాషా చేసినా మేమే పెద్దవాళ్ళం అంటే ఇంకేం చెప్తాను? ఇక ధర్మం రక్షత రక్షత సత్యమేవ జయతే.